గ్రంథము 139వ అధ్యాయము 5-6 వచనంలో Psalms chapter 139 verses 5 and 6. You hem me in behind and before, and lay your hand upon me. Such knowledge is too wonderful for me. It is high, I can't attain it. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన తండ్రి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవుడంట మనకు వెనుక ముందు ఆవరించి ఉంటారంట ప్రేమైన వాళ్ళారా. మరి ఈ లోకపు తల్లిదండ్రులు అనుకోండి, మనం ప్రయాణించేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మన పనుల మీద ఎన్నిసార్లు మనతో రాగలుగుతారు, ఎన్నిసార్లు మనకి కాపలాగా లేదా సహాయంగా ఉండగలుగుతారు ఆలోచిద్దాము. ఎవరు కూడా ఈ రకంగా ఎక్కువసార్లు చేయలేరు. కానీ ఈ పరిశుద్ధ దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి తండ్రి మనల్ని తల్లి గర్భంలో సృజించి మన బాగోగులను క్షణం మరి చూస్తూ చేస్తూ ఉన్నటువంటి దేవుడంట. మరి ముందు వెనుక మనల్ని ఆవరించి ఉంటారంట. ముందు వెనుక కూడా మనల్ని ఆవరించి ఉంటారు. మనం ఏది చేస్తున్నా, ఎటు వెళ్తున్నా. తర్వాత నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నారు. ఆయన చెయ్యి మన మీద ఉంచుతారంట ప్రియమైన వాళ్ళారా. ఎక్కడికన్నా బజార్కి వెళ్ళేటప్పుడు మన అమ్మ కానీ మన నాన్న కానీ అప్పుడప్పుడు మన మీద చేసుకొని నడుస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఎంతగానో హ్యాపీగా ఉంటుంది మనకి కదా. ఇన్ ద సేమ్ వే తండ్రి కూడా మనల్ని ప్రేమించి మన మీద అంట చెయ్యి ఉంచుతూ ఉన్నారట. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, అది గోచరము, అది నాకు అందదు. అదృశ్యుడైనటువంటి దేవుని గురించి ఎంత ఆలోచించినా అది నాకు అందదయ్యా. మీ యొక్క ప్రేమను గురించి, మరి యొక్క మీ కృప, మీ ప్రేమను గురించి నేను వర్ణించలేను, తెలుసుకోలేను. అది నాకు అసలు అందట్లేదు ప్రభువా. మీరు ఇలా చెప్తున్నారు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఇది అని చెప్పి మరి దేవుడు ఇక్కడ భక్తుల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పట్ల అనే విషయం ఎంతమంది ఆలోచించగలుగుతాం ఆయన ప్రేమ గురించి మనం.